ఔటర్ రింగ్ రోడ్ అనేది బిగ్గెస్ట్ అసెట్. సో దాని చుట్టూతా ప్రతి 10 కిలోమీటర్లకు ఒక శాటిలైట్ టౌన్షిప్ని డెవలప్ చేసి మధ్యతరగతి వాళ్లకు, పేదవాళ్లకు సొంతింటి కళ సహకారాన్ని చేయడమే కాకుండా అక్కడికి 10 శాటిలైట్ టౌన్షిప్స్కి మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ చేసి రేడియల్ రోడ్స్ డెవలప్ చేసి హైదరాబాద్ మీద ఈ ఒత్తిడి తగ్గించి, నేను పదే చెప్తున్నా, మెగా అంటే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఏదైతే ఇస్తుందో మెగా మాస్టర్ ప్లాన్ ఫర్ తెలంగాణ, నాట్ ఫర్ హైదరాబాద్. హైదరాబాదు నగరం నుంచి హైదరాబాద్ విజయవాడకు పోయే లేన్ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్న సందర్భంలో దాంతోపాటు రేపు మేము పరిశ్రమలకు సంబంధించి వారి ఎగుమతులకు సంబంధించి ఒక డ్రై పోర్ట్ కూడా అతి త్వరలో ఏర్పాటు చేయబోతాం. అక్కడ ఆ క్రమంలో పరిశ్రమలు వస్తాయి, అక్కడ ఉన్న పరిశ్రమల వాతావరణం మార్పు వస్తుంది, అనేక పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని కూడా ముందుకు పెట్టి పెద్ద ఎత్తున అటువైపు కూడా పరిశ్రమ అభివృద్ధిని చేయటం వల్ల హైదరాబాద్ విజయవాడ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దీంతో పాటు చౌటుప్పల్ వరకు మెట్రో విస్తరణ పూర్తయితే విజయవాడ హైవే వెంట ఐటీ పార్కులు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. 39,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో విజయవాడ హైవేకు పెద్ద అసెట్ అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి చెప్పారు. విజయవాడ హైవే లేన్స్ ఎక్కువ చేయడం గానీ, మెట్రో విస్తీర్ణ చౌటుప్పల్ వరకు రావడం గానీ, ఉత్తమ్ సారు హైదరాబాద్ అభివృద్ధి నలువైపులా పరుగులు తీస్తోంది. హైదరాబాద్ తూర్పు వైపు ఉన్న విజయవాడ హైవే వైపు రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తోంది. ఎల్బీ నగర్ నుంచి మొదలు చౌటుప్పల్, సూర్యాపేట వరకు అనేక ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ముఖ్య ప్రాంతాలకు కనెక్టివిటీ రోడ్డు కావడంతో రియల్ ఎస్టేట్ కు ప్లస్ పాయింట్ గా మారింది. ఈ హైవే వెంట ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటుపైన ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీంతో ఈ మార్గంలో రియాలిటీకి మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. ఈస్ట్ వైపు శరవేగంగా హైదరాబాద్ సిటీ విస్తరణ. హైదరాబాద్ విజయవాడ హైవే వెంట అభివృద్ధి పరుగులు. ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్, సూర్యాపేట వరకు భారీ వెంచర్లు. విజయవాడ హైవే మార్గంలో మరింత పెరగనున్న నిర్మాణాలు. ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుతో రియల్ కు మరింత డిమాండ్. గ్రేటర్ హైదరాబాద్ అన్ని వైపులా అభివృద్ధికి అవకాశమున్న సిటీ.